నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. హ్మ్. వాళ్ళు అంటే పని పని చేసుకుంటున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు పొలంలో పని ఏం చేసుకుంటున్నప్పుడు చేయలేదా? వెంటబడ్డ. ఏం చేయలేదంట. జస్ట్ వెంటబడి అంటే వెంటబడ్డది. ఆడుకుంది హ్మ్. వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి. అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. హ్మ్. అలా ఈ ఈ జర్నీ స్టార్ట్ అయింది. హ్మ్. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెట్లా? అదెలా అంటే ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 ఇయర్‌లోనే నా సత్యమేందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం గానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం గానీ, పాములు నిత్యంగా కనిపించడం. నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి గూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది. ఓకే. ఎగ్జాక్ట్‌గా అక్కడే. భూమి పూజ దేని కొరకు చేశారు నార్మల్? గుడి, టెంపుల్ కొరకు. ఓకే. ఓకే. శంకుస్థాపన అంటారు గదా! ఓకే. అంటే ఇదంతా విగ్రహం బయట పడిన తర్వాత గదా! పడక ముందు. పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? ఆ! చెప్పిందామె మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి. నేనేంటిదో జూపిచ్చుకుంటా హ్మ్. అని చెప్పింది. సో, అలా అని మేము గూడా స్టార్ట్ జేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్ ముందు నాకు చెప్పినుండే. ఇలా కలలోకొచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు గూడా పెద్దగా అనుకోలేదు. అంటే పట్టించుకోలే. చూద్దాంలే అనుకున్నా. నిజమా కాదా నిజమా ఇది? కాదా అని. ఓకే. తర్వాత మళ్ళీ 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక 15 డేస్ అలా తరచుగా కలల్లోకి రావడం. నైట్ టైమ్‌కి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడ తవ్వడం ఆతృతగా ఓకే. అవన్నీ ఒక్కదానివి నడుచుకుంటూ వెళ్ళిపోయేదానివి. ఒక్కదాన్నే. అసలు ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. అందరూ పడుకున్నాక అట్లా పడుకున్నాక నిద్రలోనేనా? లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే నాకు తెలియకపోతుండే. ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ నడుచుకుంటూ డైరెక్ట్ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేసారో అక్కడికెళ్ళి వచ్చేదానివా? ఆ! ఏం చేసేదానివి అక్కడికెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే ఇక్కడుందని. కానీ ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. అరే! ఇక్కడుందని. అంటే నాకు ఓకే. నీకు ఎక్కడ అనిపిస్తే మైండ్‌లో అక్కడ తవ్వుతుండే. మైండ్‌లో ఇక్కడుంది అని అనిపించేది. అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళిపోతుండే. అరే! ఎగ్జాక్ట్‌గా తెలియకపోతుండే. తవ్వుతుండే నేను. హ్మ్. హ్మ్. అలా ఎన్ని రోజులు తవ్వావు మొత్తం? 3, 4 డేస్ అలానే చేశా. హ్మ్. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం రాత్రి. కాడికొచ్చి "నువ్విక్కడ ఏం చేస్తున్నావు" అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా? ఆ! ఎక్కడికెళ్తుంది అమ్మాయి అని? ఆ! అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి. తెలుసు. అప్పటికి నేను అనుకోలే. అరే! నేనిక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ ఎనకాల ఆ! వచ్చారనుకుంటా. ఓకే. అలా వచ్చారు. ఇంటికెళ్ళిపోయారు తర్వాత. ఎప్పుడు తీసావు మరి బయటికి? 3, 4 డేస్ తర్వాతనే తీసేసినాం. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అరే! నిజమా ఇది? నిజంగా వెళ్తదా? లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తదా? 10 మందికి చెప్పినాం కదక్క! నిజంగా ఎళ్తదో, అబద్ధం ఎళ్తదో ఎవరికి తెలుసు? 10 మందికి చెప్పుకున్న తర్వాత ఎళ్ళకపోతే ఎలా ఉంటది? అవును. అరే! ఇట్లా కావాలని చెప్పిందిరా పాప చేస్తుంది. కావాలని చేస్తుంది. ఇప్పటికి కూడా చెప్తానే ఉన్నారు. కావాలని చేస్తుంది అనేసి నమ్మని వాళ్ళు. ఓకే. హ్మ్. తనే అంటే అమ్మవారే చూపించిందా నీకు ఎగ్జాక్ట్ అమ్మవారే లొకేషన్ చూపించింది. ఇది అని? ఎగ్జాక్ట్ అంతకుముందు అంత ఎగ్జాక్ట్‌గా చూపియకపోతుండే. అక్కడిక్కడ ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు. ఏడ్చినా కూడా నేను తవ్వుతావా? లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోనా? హ్మ్. హ్మ్. ఎంత లోతులో దొరికింది? ఒక 5 ఫీట్ లోపల దొరికింది. 5 ఫీట్ లోపలనే. ఎంతుంది విగ్రహం? ఇంతుందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా ఉంది. అదే వీడియోస్‌లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు అనిపిస్తుంది. చాలా పెద్దగా అయిపోయింది. మేము షాక్ అయినాం. ఎంత అయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే. భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఇంతే ఉండే. కనిపించింది. ఓకే. హ్మ్. సో, నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసిన. నార్మల్‌గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా! నార్మల్‌గా చెప్తారు చాలా చోట్ల ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. నార్మల్‌గా ఏవి బయటికి రావు. చాలా మంత్రాలు చోట్ల అవి కూడా ఇట్లా జరుగుతున్నాయి. అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునేవాళ్ళు. అదే. ఎందుకంటే నార్మల్‌గా ఏ విగ్రహాలైనా సరే హ్మ్. లేవవు అంటారు. అవును. వాటికి కొన్ని మంత్రాలు అవి లెవ్వలేదు. ఇవి నేను ఉంటాయి. ఇట్లా ఎత్తుకున్నప్పుడు లెవ్వలేదు. చాలా మంది ఏమన్నారు, "నువ్వు మంత్రాలతోటే తీస్తావు." మా విలేజ్ వాళ్ళు గానీ, లేకపోతే మమ్మీ మంత్రాలతోటే సాధ్యమైతది. మళ్ళీ నీకేమైనా మేమేం చేద్దామన్నారు. హ్మ్. అరే! నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటిది భయం అనేసి తీసాం. దేవునమ్మ అంటే దేవుళ్ళొచ్చే వాళ్ళు గూడా ఉంటారు గదా! ఆమెతోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి తీసిండ్రు. ఇప్పుడు గుడి ఎంత వరకయింది మరి? పిల్లర్స్ లెవర్స్ అయింది. మొత్తం ఎంత అవుతుంది ఖర్చు? ఒక 20 lakhs వరకు అయితుంది.
20 lakhs వరకు ఏమన్నా హెల్ప్ అవుతుందా? జనాలు ఎవరన్నా సపోర్ట్ లే చేస్తున్నారు ఇప్పటి వరకు ఊర్లో ఎవ్వరు వాళ్ళు? హెల్ప్ చేయలేదు. చేసిర్రు ఊర్లో వాళ్ళు చేసిర్రు కానీ కొంచెం కొంచెం అంతంతనే. కానీ 20 చేస్తాము, మాకు కూడా తోచినంత ఇస్తాము, మేము కూడా ముందడుగు వేస్తాం అనేసి ఎవ్వరు రాలేదు. ఓకే. ఇంతకు ముందు గూడా అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ నరసింహస్వామిది స్వామి అలానే ఆ! జరిగింది. కానీ చాలా మంది సపోర్ట్ జేషిండ్రు. అవును. గుడికి గాని, వాటికి తెలుసక్క. గాని చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా మంది జనాలు వెళ్లారు. హ్మ్. మరి మీ దగ్గరికి ఎందుకు ఈ న్యూస్ అంతగనం బయటికి రాలేదు? రాలేదు అంటే విలేజ్ వాళ్ళు నేర్పిచ్చిర్రు. ఏమని? అరే ఏముందిరా అంత నాటకాలు ఆడుతుంది, లేని దేవుడిని నమ్ముతుర్రు, అరే ఎక్కడ దేవతరా, నిజం కాదు. చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఓకే. ఏ నాటకాలు ఆడుతుంది, ఒక బిజినెస్ చేస్తుంది, బిజినెసా? బిజినెస్ చేస్తుంది, ఇట్లా నాటకాలు ఆడుకుంటే వాళ్ళ ఇప్పుడు మమ్మీ అమ్మవారికి టెంపుల్ కట్టిస్తారు. 20 లక్షలు టెంపుల్ కోసమే గదా! బిజినెస్ ఎక్కడుంది ఇందులో? బయట వాళ్ళు అనుకుంటుర్రు అంటే ఆ పేరు మీద అలా తీసుకొని బిజినెస్ ఏమైనా చేస్తుందేమో. ఓకే. ఆ 20 లక్షలు కట్టుతుందయితే కళ్ళ ముందు కనిపిస్తుంది గదా! కనిపిస్తుంది. ఎవరు కూడా మాకు అంత ఇయ్యలేదు. కొంచెం కొంచెం మా చేతులతోటే మేము 7-8 lakhs పెట్టుకున్నాం అక్క. ఓకే. నీకు ఖర్చయింది ఒక 2, 3 లక్షలు. లక్షలు ఖర్చయింది. పిల్లర్స్ లేపే వరకు కూడా మొత్తం మీదేనా? 7-8 lakhs అయినా అంతా మాకే. ఓకే. గవర్నమెంట్ అంటే సర్పంచ్, ఊర్లో వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్పంచ్ ఏమన్నారు తెలుసా? మా డాడీకి కాల్ చేసి, అరే కిషన్ నువ్వు టెంపుల్ కట్టిస్తున్నావంటే నీకు ఇంత డబ్బు ఎక్కడిదిరా, నువ్వు సర్పంచ్ అయి ఉండి ఈ మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి? ఒకరు నేర్పించబట్టే కదా నువ్వు ఇల్లు మాట్లాడినావు. కట్టాలన్నా 20 లక్షలు అవుతుంది. ఇల్లు పైసలు అనుకోవచ్చు కదా. అలా ఎలా అనుకుంటాడు సర్పంచే. మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే వచ్చిరక్క, అడిగిన డైరెక్ట్ నేనే పోయి అడిగిన. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పర్సనల్ గా మీటర్ ఆయనకి ఇలా హెల్ప్ చేస్తారా, ఇలా టెంపుల్ కి కడుతున్నాం అనేసి చెప్తే పర్సనల్ గా నేను చెప్తా అన్నారు. 1 year అవుతుంది ఇప్పుడు వరకు ఒక చిన్న మాట చెప్పలేదు. ఓకే. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అనేసి అన్నారు. చాలా చోట్ల అంటే చాలా సాంప్రదాయం అమ్మవారిని కాబట్టి అడిగినవా ఇదే మాటను? సాంప్రదాయాన్ని నమ్మాలా, నిన్ను నమ్మాలా అని ఎప్పుడైనా అడిగినవా? అడిగినా. ఏమని చెప్పారు? ముందు ముందు నీకే తెలుస్తాది అని చెప్పారు. ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పి. ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడ మనిషి. ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క, ఇప్పుడు అమ్మవారు కూడా ఆడమనిషే కదా, ఆమెకి పీరియడ్స్ కావా? అదే కదా అందరికి డౌట్. మరి నేను అందుకే ఆ మాట నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను వేరే వాళ్ళని, వేరే పూజారులని, వాళ్ళని వీళ్ళని అడిగినాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సాంప్రదాయం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఏదో చెప్తుంటారు, 100 రీజన్లు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటది. తెలిసినంత వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా. అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా. అట్లాంటిది ఏమి ఉండదురా. మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలలో, ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా. నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో. అవును. మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఇది. ఎల్లమ్మ శాపమే. మరి మాట్లాడుకుంటా అదే ఎల్లమ్మ కదా నీ ఒంటి మీదకి వచ్చేది. అదే తప్పెట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు. నువ్వు చేసుకోవచ్చు నిత్య పూజ. ఒక్కొక్కసారి అరే తప్పేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపించదు, వెళ్ళాలనుకుంటా అప్పటికి ఆగిపోతా. ఓకే. మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఏం అవ్వలేదు? ఒక్కసారి జరిగింది. ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే. అంటే ఇంతగానం ఇబ్బంది పెడతారా అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి. సడన్ గా కోపం వచ్చేసింది. అప్పుడు వచ్చిందా? అయితే వచ్చింది. ఓకే. కానీ మాట నోరైతే ఇప్పలేదు, షవరింగ్ అయినా అంతే. షివర్ అయినా అంతే, ఇంకా అంతకు మించి మాట అనేది రాదు. ఓకే. ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోపడ్డావా? నేను బాగా చూసుకోకపోయినా లేకపోతే? కోపం పడతా. నాకు నచ్చింది ఇయ్యకపోయినా, నాకు నచ్చినట్టు అనిపించకపోయినా, ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా. ఓకే. కోపం. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అవుతా. ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని? ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇంటి దగ్గరనే కూర్చొని. కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కొన్ని కొన్ని. ఆడుకోవాల్సింది, ఫ్రెండ్స్ తో బయట అక్కడ ఇక్కడ తిరగాల్సింది. అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి బయటకి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు, భయపడతారా ఇంకా కూడా?
అంటే ఒక్కొక్కసారి చెప్తారు నీతో ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలా, నీ హెయిర్ ని చూసే భయపడతారు తెలుసా. ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు, కానీ నువ్వు ఈ గెటప్ లో కూర్చున్న తర్వాత ఎందుకురా మాట్లాడతారు, వణుకుతుంది, నాకేం వణుకుతుంది, ఏం మాట మాట్లాడితే ఏమైతుంది, ఏ అంటే అక్కులు లేస్తావేమో అని నాకే లోపల వణుకుతుంది. సో అంటే మన చరిత్రలు అట్లా ఉన్నాయి కదా, అమ్మవారికి లాంగ్ హెయిర్ ఉంటది. మా మమ్మీ వాళ్ళు మా సైడ్ అందరూ అట్లే అనుకుంటారు, కొంతమంది మీ హెయిర్ ని చూసే వచ్చిందేమో అని. నిజంగా అదే అనిపిస్తుంది కదా వాళ్ళకి, అంటే ఆ లుక్ కూడా అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అదేంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా అట్లనే అనిపిస్తుంది. కొన్ని ఎందుకంటే పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, ఇట్లా కూర్చొని ఇట్లా పెద్ద జుట్టు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది, పిలుస్తా ఉంది, ఉరుకుతున్నారు, అది ఇది అని చెప్తుంటారు కదా, కళలు పడ్డాయి అది ఇదని. అట్లా అందుకే ఫస్ట్ హెయిర్ ని చూసే భయపడతారు. ఎప్పుడన్నా అనిపించిందా నీకు, అంటే నీ ఒంటి మీద ఏదన్నా మార్చుకోవాలి అన్నప్పుడు వద్దు నువ్వు ఇది మార్చుకోవద్దు అనిపించింది? ఓకే. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో, ఎప్పుడైనా మాట్లాడను, మంచిగా ఉన్నావా అని కూడా నేను అడగను కూడా. నాకు ఎందుకు అడగాలి అనేసి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరే పలకరిద్దాం, మన నోటి మాటే కదా, ఏమైనా సొమ్ము పోతుందా సోకు పోతుందా అనుకుంటా, పలకరిస్తా. అరే శత్రువు అయినా సరే వాళ్ళని మంచిగా చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తానికి నీలో అయితే మార్పు తెచ్చింది. ఒకప్పుడు నేను ఎలా ఉంటుండే అంటే చాలా ఒకరు ఏడుస్తుంటే నేను నవ్వుతుండే, కానీ ఇప్పుడు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నావు, వేరే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలి అనేది ఒకటి. ఓకే. ఇప్పుడు దీన్ని అంటే నార్మల్ గా టెంపుల్ కట్టించడము ఇదంతా ఒక బిజినెస్ అని అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఏం చెప్తా అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళని నేను ఏం చెయ్యలేను. మేమే టెంపుల్ కట్టించి మేమే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటారు కదా, మీరైనా ముందుకొచ్చి మీరైనా వర్క్ చెయ్యొచ్చు, అది కూడా మాకు హ్యాపీయే కదా అక్క, టెంపుల్ స్టార్ట్ అవుతుంది అలా అని అనుకుంటా. ఎందుకు సౌందర్యాన్ని నమ్మాలి, ఇది నిజమా అని చెప్పి? ఇదంతా ఒక గేమ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏమో నువ్వు అంటున్నావు కదా ఇప్పటివరకు మీ ఊర్లో డెవలప్మెంట్స్ ఏం రావట్లేదు అని. వచ్చింది నువ్వే అన్నావు కదా, ఊర్లో మా ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పట్టించుకుంటారేమో అనేది అదే అంటున్నా. దీనికోసం ఇదంతా ఊరు డెవలప్మెంట్ కోసము లేదా నీ సొంత అవసరాల కోసం? ఓకే, లేదు సొంత అవసరాల కోసం కానీ అలానే ఏం లేదు. కానీ ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది కదా అక్క, అప్పుడు అంటే నేను ఒక నార్మల్ పర్సన్ని, ఇప్పటికైనా మంచి చేయకపోతే ఇక మనిషి ఉండి ఏంటి లాభం? అందుకే దేవుడు మనల్ని పుట్టించడానికి ఏదో ఒక మంచి పనితో చెయ్యాలి అనే రీజన్ తోటి పుట్టిస్తాడంట. ఆ మంచి పని అవ్వడానికి నన్ను పుట్టించాడేమో, రీజన్ లేకుండానే ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటది. సౌందర్యకే ఎందుకు అందరికి ఉంటది, నాకేం లేదు, నీకు కూడా ఉండొచ్చేమో. అదే అంటున్నా, ఇప్పుడు అన్నకు కూడా ఉండొచ్చేమో. అన్నకుంది జలుబు దగ్గు కాకుండా రీజన్ పుట్టడానికి ప్రతి మనిషికి రీజన్ ఉంటది, కానీ ఈ మనుషులందరికీ రాని అదృష్టం సౌందర్యకే ఎందుకు అని నేను అడుగుతున్నా. అమ్మవారు ఇచ్చిందేమో, ఏ జన్మ ఎందుకు అదే అంటున్నా. అంత అమ్మవారికి నీకు అంతగానం ఏంటి లింక్? మీ ఇద్దరికి మాట్లాడుకున్నారా ఎప్పుడన్నా? మాట్లాడుకున్నాం, చాలా వరకు మంచి చేస్తేనే వస్తారన్న చెప్పింది. నేను ఏ జన్మలో ఏ మంచి చేసినానో కనుక ఈ జన్మలో కరుణించింది. మీ అమ్మ వాళ్ళ అదృష్టం నిన్ను కనడం కూడా చాలా అదృష్టం, కానీ నేను వాళ్ళ కడుపులో పుట్టడం అదృష్టంగా భావించాలి. మా మమ్మీ ఎలాంటి ఒక ఫ్రెండ్, ఫ్రెండ్ కైనా తక్కువ చెప్తా కానీ మమ్మీకి అన్ని విషయాలు షేర్ చేస్తాను నేను. మీ పిన్ని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారా లేదా? చుట్టాలు మీ పిన్ని వాళ్ళు ఇప్పుడు కోపం అవుతున్నారు, అదే పిల్లైందిరా మీడియా ముందు చెప్పింది అనేసి. ఓకే, మరి చెప్పరా అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామేమో, అసలు చాలా సూటిపోటి మాటలు అంటుండే, చాలా వరకు టార్చర్ కూడా పెట్టినుండే. ఏమని? వీళ్ళకి ఏందిరా, వీళ్ళ పరిస్థితి అప్పుడు ఇలానే ఉంటది, చీడ పొరుగు లెక్క చూస్తుండే మమ్మల్ని. పేదోళ్ళని కాదు కానీ అంటే దట్ వే మీనింగ్ లో చూస్తుండే, వీళ్ళు ఎప్పుడు పైకి ఎదగరు, వీళ్ళకి ఎప్పుడు ఇలానే ఉంటది, వీళ్ళెప్పుడు ఇలానే, వీళ్ళని ఎప్పుడు చిన్నగా చూడాలి మనం అలా అనేసి. ఓకే, లైఫ్ లో నువ్వు ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మవారు ఇదంతా కూడా నీ లైఫ్ లో తెలియకుండా వచ్చింది. సెటిల్ అవుతాను అనేది క్లారిటీగా తెలీదు, బట్ ఒకరి కింద పని చేయకుండా నాది నేనంటూ బతుకుతాననే నమ్మకం అయితే నాకుంది. ఓకే, అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు?
బిజినెస్ అయితే లేదే. ఒకరి కింద బతకొద్దు అని అనుకుంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలనే సొంతంగా, కదా. సొంతంగా చేసుకునేదాన్నే కదా మనం సొంతంగా బిజినెస్ అంటాం. అంటే ఆ బిజినెస్ కూడా కాదు, ఫ్యూచర్ లో కానీ నా దగ్గర డబ్బు అంటూ లేకపోయినా సరే ఒకరి కింద నేను వెళ్ళను, ఓకే చెయ్యి చాచి నీ దగ్గర డబ్బు అడగను, అంతవరకు అయితే ఉంటాను అనుకుంటున్నా. ఓకే నా దగ్గర ఉన్నంత లోపల కూడా నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఒక 100% ఉన్నా అందులో 70% వాళ్ళకి ఇచ్చి 30% నేను అనుభవిద్దాం అనుకుంటున్నా అక్క. ఓకే. అమ్మవారు రాకముందు చదువు అంతా కూడా బాగుండేది, ఎగ్జామ్స్ కానీ అది కానీ. ఇప్పుడు మరి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నా? రెగ్యులర్ గా అంటే వెళ్తలేను, బట్ స్కూల్ కి అయితే వెళ్తా అప్పుడప్పుడు. ఓకే. మరి సార్ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు, వాళ్ళకి కూడా ప్రాబ్లం తెలుసు, చాలా మంచి వాళ్ళు మా సార్స్, చాలా అర్థం చేసుకుంటారు. అర్థం అవుతుందా మరి సబ్జెక్ట్స్? అర్థమవుతుంది. అలా అలా ఇక అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా. ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారు వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను అని అలా చెప్తారా? లేదు, ఒక్కొక్కసారి గుర్తురాని టైంలో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా, అలా అనేసి. ఓకే. నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరం అయినాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే. అంతే, పాస్ అయితే చాలు. చాలు. ఓకే. తర్వాత ఇంటర్ చేస్తావా? ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని, కెరియర్ ని? బానే ప్లాన్ చేసుకున్నా, బట్ చెప్పొద్దు, ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు. మనం ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు. లే, నీతో కూడా నెక్స్ట్ టైం ఉందేమో. ఓకే, అట్లా అంటావా? గుడి కట్టిన తర్వాత చేద్దామా? అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా. ఆ తల్లి పార్వతి ఇక నా పిన్ని గంగమ్మ ఇక పాద పాదాన ఇక 10,000 మీకు ఏకశరణం. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక నా భర్త జనగ్ని రాజా, ఇక పరశురాముణ్ణి గన్నా, ఇక ఆది పరాశక్తిని, ఇక నా మామ గౌతముడు, ఇక నాకు 24 ఏళ్ల వనవాసాలే. పెళ్లి సెట్ అవ్వట్లేదు. అవుతుందా కాదా అనే నమ్మకం ఉందా లేదా? అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది, కానీ ఎప్పుడు అవుతుందో తెలీదు. మాటలు పడుతున్నా. అయితాదిలే, సమయం ఉన్నది. నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉందనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది. ఓకే. ఇంకొకటి డౌట్ ఉందమ్మా నాకు. మా అమ్మని చేతబడి చేసే చంపారు అని ఉంది. అది నిజమా అబద్ధమా తెలుస్తలేదు. అవును, ఎందుకంటే అదే ప్రాబ్లం మా ఇంట్లో గొడవలు ఇంకా మీకు తెలియంది కాదు. నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు? ఓకే. సమస్యలు కూడా పెరుగుతున్నాయి, చిక్కులో పడ్డారు. అది నిజమా, ఎంతవరకు అబద్ధమా, పడరాని మాటలు పడ్డారు. అవునా? అవును. చాతబడే చంపినారు, నిజమే. మీరు కూడా చూపించిన చోట్ల చూపించినారు కదా. అవును. మీరు కూడా బానే నమ్ముతారు కదా. అవును. చాలా తిరగని చోట్లు ఉన్నాయి, తిరిగిన చోట్లు ఉన్నాయి. అవును. అవునా? అవును. ఇక సెలవు. నిజంగానే చెప్పింది నిజం. ఇప్పుడు మీరు వచ్చి అమ్మవారు వచ్చి ఏదైతే చెప్పిందో అది నిజం. అంటే చనిపోయింది నిజమే, అది ఎలా చనిపోయిందన్న డౌట్ ఈ 10 సంవత్సరాల నుండి నిజమే. కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎవరనేది తెలియదు. వాటి కోసమే తిరుగుతున్నాము. ఇంకా ఉంది అని చెప్పాను కదా నేను ఇంతకు ముందు ఆఫ్ కెమెరా చెప్పాను కదా, నాకు ఇలా కళ కూడా పడింది మీరు వస్తున్నారు అనగానే. అంటే హెచ్చరికనా, అది ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదు నాకు. హెచ్చరికనే, ఇంకా ఉంది ఇంకా చేస్తున్నారేమో. అంటే ఇప్పుడు మళ్ళీ మీ మీద స్టార్ట్ చేసిరేమో అనే హెచ్చరిక. ఓకే, ముందు జాగ్రత్త. ఓకే. నిజంగా అంటే గుమ్మడికాయలు కనిపిస్తే అది నెగటివేనా? నెగటివే అని చాలా మంది అనుకుంటారు, మేము కూడా అనుకుంటున్నాం. ఓకే. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మంచిది కాదేమో అని. ఎందుకంటే 9 సంవత్సరాలు అయింది మా మమ్మీ చనిపోయి. చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు కలలో కనపడి తనే వచ్చి స్వయంగా తవ్వుతుంది అనేది మాకు నిన్నటి నుండి డౌట్. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం భయపడతారు ఆంటీ అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.